ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్. మీరంతా బాగున్నారని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఈ రోజు అయితే చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాము. ఇక బాగా మంది అయితే అడిగిర్రు ఏమైంది మీరు ఎందుకు వీడియో పెడతలేరు అని. ఇక మేము మీకు పోస్ట్లో అయితే చెప్పినాం, ఇంకా కమెంట్లో కూడా అప్పట్లో పెట్టినాం కదా. నాకైతే హెల్త్ అస్సలు మంచిగా ఉండలేదు ఫ్రెండ్స్. ఇంకా ఏదో ఒకటి జాబ్లో కూడా మస్తు టెన్షన్ అయింది మాకు. ఇక జాబ్ టెన్షన్, హెల్త్ ఇట్లా అనుకుంటా మాకైతే మస్తు ఆరోగ్యం అట్లే మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇక అందుకైతే మేమైతే వీడియో పెట్టలేకపోయినాము. ఇక అట్లా అందుకనే ఇక మేము వీడియో పెట్టలేకపోయినాం ఫ్రెండ్స్. ఇక మీకు అందరైతే చాలా మంది వరకు అయితే అర్థం చేసుకున్నారు. మీకు అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇక మా హెల్త్ కూడా మొత్తం ఇక కంప్లీట్గా సెట్ కాలేదు. ఇక కొంచెం కొంచెం కోలుకుంటున్నాము. ఇట్లనే జాబ్లో కూడా కొంచెం కొంచెం ఇక అవుతుంది. ఇక కనీసం రోజుకి ఒక్క వీడియో అయినా మేము కంపల్సరీ పెడతాం ఫ్రెండ్స్. ఇప్పుడు నుంచి అయితే కంటిన్యూగా వీడియోలు వస్తాయి. వీడియో ఎప్పుడైనా రాకపోతే, బాగా ఆరోగ్యం మంచి లేకపోతేనే రాదనేది అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా మేము ఏదున్నా ఎట్లాంటి సంగతి ఉన్నా వీడియో ఎప్పుడు వస్తుంది ఏందనేది పోస్టులు అయితే పెడతాము. సో మీరైతే తప్పకుండా పోస్టులు అయితే చూస్తూ ఉండండి, అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇక ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అలా చేస్తే మేము వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఇక మీద నుంచి మన ఛానల్లో అయితే మంచి మంచి కామెడీ వీడియోస్ అయితే ఫుల్గా రాబోతున్నాయి. సో తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇక ఈ గ్యాప్లో మేమైతే వీడియో పెట్టలేము కదా, ఆ గ్యాప్లో మరి ఎవరో తెలియదు 3 సబ్స్క్రైబర్స్ అయితే అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మరి వాళ్ళు కూడా కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా మళ్ళీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడైతే మేము వీడియో పెట్టలేము కాబట్టి మేబీ మీకు కోపం వచ్చి మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారేమో. కానీ ఇప్పటి నుంచి అయితే తప్పకుండా వీడియోలు వస్తుంటాయి, తప్పకుండా మీరు మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇవాళ వీడియో ఏంటంటే ఒక కామెడీ వీడియో తీద్దాము, ఫస్ట్ వీడియో అని తీస్తున్నాము. సో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, సో దాని మీదనే మేము ఒక వీడియో తీద్దాం కామెడీ అని తీస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఫస్ట్ అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దాని తర్వాత వీడియో అయినాక ఆగుండ్రి ఫ్రెండ్స్, అప్పుడు తప్పకుండా మనం మాట్లాడుకుందాము, సరేనా? అయితే ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అబ్బా అబ్బా ఎన్ని రోజులకి ఇంత మంచిగా వాన పడుతుంది. ఇన్ని రోజులు నీ అసలు వానకాలమా మరి ఎండాకాలమా అసలు అర్థమే కాలేదు. ఉడకపోసి చచ్చినాం, అసలు ఎండాకాలం లాగానే ఉడకపోసుడు. ఇక ఇప్పుడు జరా వాన పడుతుంది, వానదేవునికి ఇప్పటికైనా దయ పుట్టినట్టుంది. అబ్బా ఇప్పుడు ఎంత చల్లగా ఉంది, నాకైతే అసలు లేవ్వాలని కూడా అనిపిస్తలేదు. మంచిగా దుప్పటి కప్పుకొని వండుకుంటా చేసేపిగా నిద్ర వస్తుంది. ఎంత చల్లగా ఉందిరా నాయన. అగో దీనికేం రోగం పుట్టింది? పట్టబగలు గింత మంచిగా వండుకుందేంది ఇది? ఏందే గీ పట్టబగలు గిట్లా వండుకున్నావేంది? నా మొగనికి ఏం పని లేదు, ఊకే చెప్తాడు మెంటల్ మొగపోడు. అనుకున్నట్టు యాక్టింగ్ చేస్తా, ఇవాళ ఇవ్వకపోతే అయిపోతుంది. ఇప్పుడు నేను మందలిస్తే లేపి గుసపెడతాడు నన్ను. అగో చూసినావా, ఈ అవకి ఇంతగానో మోరుతున్నా ఇది లేస్తూనే లేదు కదా. ఓ లచ్చవా, లచ్చే లేవే. ఈ పట్టపగలు ఎవడన్నా వంటడా అని నీ అవ్వ ఎవడన్నా ఇంటికి వస్తే నవ్వుతాడు నీ మొద్దు మొగబ్దానా. లేవు ఇది ఇట్లా లేవదా, దీని పని చెప్తానా నేను. ఒక బకెట్ నిండా నీళ్ళు తెచ్చి దీని ముఖం మీద చల్లితే గాని ఇది లేవది. ఓ నీ అవ్వ కొంపదీసి నీళ్ళు తెచ్చి చల్లుతాడా ఏంది? లేచి కూసుంది నయము. ఏందయ్యా ఎందుకు కొడుతున్నావు? నీళ్ళు తెచ్చి చల్లుతానే లేచింది చూసిర్రా. దీని యాక్టింగ్ మొకప్ దిక్కడనో అన్ని గివే రోగాలు గిదే మజ్జుతనం పాడైంది నా పిల్లం దగ్గర. అవ్వా ఇలా శాతనైతే లేదని ఒరుగుతే కూడా బతకనీయవు, జావనీయవు నన్ను. ఏం పుట్టింది, ఏం రోగం వచ్చింది, ఎందుకు లేపుతున్నావు నన్ను? నీకేమైనా తెలివిందా అన్నయ్య? రాత్రంతా దున్నపోతు పడినట్టు అంటావు, పొద్దుగాల కూడా నువ్వేందో పొద్దున్న లేచినట్టు లేదు, లేటుగానే లేస్తావాయి. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అన్నావే? ఇంటికి ఎవడన్నా చుట్టాలు వచ్చినంటే, ఎవడన్నా పక్కోడో ఎవడన్నా వచ్చినంటే ఎట్లా పాడవుతుంది? నవ్వరా? ఇప్పటికే నీ పిల్లం మొద్దుది,
దానికి ఏం చేత కాదని నన్ను అంటుంటారు మాటలు. ఇంకా వాళ్ళు అన్నట్టు నువ్వు చేసినట్టే. ఓ జాల్తి ఇంకా చెప్పమంటే జస్ట్ చెప్తావు. ఆయన ఎవరు వస్తారు ఈ వానల మన ఇంటికి సావడానికి, వానల పడుకుంటా లేసుకుంటా? ఆయన ఎవరయ్యా నీకు నా గురించి అన్నది? తీసుకురా పో, నేను శాతగంధాన్ని నీ మజ్జుదాన్నని ఎవడన్నాడు? పట్టుకరా పో, వాళ్ళ సంగతి చెప్తాను నేను ఇవాళ. నా గురించి ఇట్లా పుకార్లు చెప్తుర్రా అందరు ఊరంతా. ఇక తీసుకొస్తే నువ్వు వాళ్ళని బతకనిస్తావు. ఇక నా ఇజ్జత్ అంతా వీక్తుంది. ఏం అవసరం లేదు. మరి ఏదో నాకు శాతం అయితే లేదు ముసల్దానైనా అని సప్పుడు చేకావంటే ఇవన్నీ చదువుతా ఉంటావు నువ్వైతే. సరేది కానీ ఈ బయట బాగా వాన పడుతుంది, మస్తు చల్లగా ఉంది. ఒక వేడి వేడిగా బజ్జీలు చేయకపోయినవే ఇక తింటే తినాలనిపిస్తుంది. మంచిగా ఉంటుంది ఈ వానలు తింటే. అబ్బా నా నోట్ల మాట అందుకుంటేవయ్యా. ఓ మస్తు వర్షం పడుతుంది, మంచి వేడి వేడి బజ్జీలు తినాలని అనిపిస్తుంది. మరి ఇక ఏందే, నిన్న శనగపిండి ప్యాకెట్ ఒకటి పెద్దది తెచ్చి పెట్టినా కానీ నూనె కూడా ఉన్నట్టున్నది. మిరపకాయలు ఆలుగడ్డలు ఉన్నాయి. ఇంత మిరపకాయ బజ్జీలు చేయి, మస్తు కారం మంచిగా లోపల మసాలాలు నింపి మంచిగా చెయ్యి. అట్లనే బటాటా బజ్జీలు కూడా పోయి మంచిగా ఉంటాయి అవి కూడా. బాయ్ ఓసుడంటే ఇక నాతో నీ కాదయ్యా, నీకు తెలుసు కదా నాకు అంత మంచిగా కుదిరే బజ్జీలు. ఇక నువ్వు చేయరాదు, నువ్వు మస్తు కమ్మగా చేస్తావయ్యా. అప్పుడు పెళ్లి కొత్తలా చేసి పెట్టలేవా? అబ్బా ఆ రుచి ఇంకా నాకు నోట్లే అట్లనే ఉన్నది. చేయరాదు జరా బాంచను. ఇంకేం కుదురుతుంది? వండుకొని బొర్లమంటే బొర్లుతావు. ఇక గది కూడా నేనే చేస్తా, పొలంలో పనులు కూడా నేనే చేస్తా. ఈ అవ్వ చెయ్యమంటే మొత్తం నీ మొద్దు మొగబ్దానా, అస్సలు శాతం కాదు నీకు. ఏంది మొద్దుదానా అద్దాన ఇద్దాన అంటున్నా? ఇక చేస్తుండే గాని నాకు చేయబుద్ధి అయితే లేదు, ఇవాళ అసలు శాతం కూడా అయితే లేదు. నువ్వు మంచి కమ్మగా చేసుగా పెళ్లి కొత్తలు చేయలేవా? అందుకని ఏదో అడిగినా. ఏమైతుంది? నేను ఎప్పటికి వంట చేయనా? ఒక బజ్జీలు చేస్తే ఏమైతుందంట? ఇక నీతో ఆశ పెట్టుకున్నాడు, నిన్ను అడుగుడు నాదే తెలివి తక్క. ఇక ఇడిచిపెట్టుకున్నా కానీ ఏదో ఇక నోరాగక కడపాగక అడిగినది. ఎందుకు గడ బయట మంచి బజ్జీలు దొరికితే తీసుకురాకపోయినావు? ఇద్దరం తిందాం కదా. నీ మెంటల్ మొగబ్దానా, గా బయట ఎంత పిరమంబుతురు చూసినావా బజ్జీలు? గా పైసలతోనే ఇంట్లో మంచిగా చేసుకోవచ్చు. అసలు పెట్టుడు ఎందుకే? గా ఇంట్లో శనగపిండి నూనె ఉండే అన్ని ఉండే సామాన్లు చేయడానికి ఎందుకే బయట పైసలు పెట్టి తెచ్చుడు? నేను ఇక పీక్తున్నా బయట. ఇక ఉండంతి బజ్జీలొద్దు ఏమొద్దు, పీక్తున్నా. ఈ వానలా ఎక్కడ పోతున్నావు తడుచుకుంటా? మళ్ళీ ఏమన్నా రోగం పుట్టిందనుకో ఇక మంచంలో పడతావు. ఇక నేనే చేయలేక సావాలే, సప్పుడేగా ఉండి ఇంట్లో. ఇక నీకు అదే బాధపడింది. ఉండకపోతే బతికినిస్తావా? వద్దు, పోయొస్తా జర అట్లా. ఇక చెత్త ఉంది కదా పట్టుకొని పోతా. సరే ఇక నేను చెప్తే వింటావా నువ్వు? పో. అబ్బా కడుపులా ఎలుకలు ఉరుకుతున్నాయి. అబ్బా ఏదో పోటీ పెట్టినట్టు. ఈ మా ఆయన అయితే వేస్ట్ అసలు. ఊళ్ళో పెట్టిండు బజ్జీలు అది ఇదని, సపరేట్గా వీకెండ్ బయటకి. ఇప్పుడు నాకేమో తినబుద్ధి అవుతుంది, కానీ చేద్దామంటేనేమో ఇక యాస్టకు వచ్చి పాడవుతుంది. ఇక పిండి తడుపుడు, వాళ్ళు వేసుడు మసాలాలు, మళ్ళీ నూనె పెట్టుడు, అవన్నీ ఎందుకు? గ్యాస్ వేస్ట్, నా ఎనర్జీ వేస్ట్, అంతా వేస్ట్ పాడవుతుంది. అబ్బా ఇక తినబుద్ధి అయి పాడవుతుంది. ఎట్లా చేసి సావాలే? సప్పుడు చెక్క బయటకు వెళ్తా. ఈ వాన కొంచెం వెలిసినట్టుంది కదా, బయటకు పోయి ఇక నిర్మలక్క వసంతక్క వీళ్ళ ఇంటికి పోతా. మరి ఎవడన్నా ఈ వానకాలంలో బజ్జీలు అయితే అందరికి తినబుద్ధి అయితే ఇప్పుడు పోతే ఎవడన్నా చేసుకుంటే నాకు కూడా ఇంత పెడతారు. పోతా. ఇది మంచి ఐడియా. అమ్మో నా నెత్తి బంగారు నెత్తి, ఇన్ని తెలివితేటలు ఉన్నాయో నాకు. ఇంకా అట్లనే ఇక మా ఆయనకి కూడా పట్టుకొస్తా. ఏం చేద్దాం, ఇక చేసి పెడతలేను కదా, సపరేట్గా తీసుకొచ్చినన్నా ఇద్దాము. ఇక ఆయన అయితే ₹1 ఖర్చు పెట్టుకొని తినడు కూడా. మంచి మంచి నెత్తి.
ఈ వాన పాడగాను పడకపోతే అసలు వాననే పడతలేదు, మొత్తం ఇక ఎండాకాలమా అన్నట్టున్నది. పడితేనేమో అబ్బా అబ్బా ఊర్లంతా కొట్టుకుపోయేటట్టు పడుతుంది వాన. 3 రోజులే పడుతుంది వాన. ఇక బొంతి ఎట్లెట్లనో ఇలా వెలిసింది. ఇక నా కోడల్ని పిలిచి జర్రింత ఏమన్నా చేయమంట, మరి అప్పాలన్నా లేకపోతే ఇక బజ్జీలన్నా చేయమంట. ఈ వానకి అంతా నోరంతా ఏదో తినాలన్నట్టు అనిపిస్తుంది. రాదా ఏ పిల్ల, ఏం చేస్తున్నావే? ఆ రూమ్లో వచ్చిందంటే బయటకి వెళ్ళది నా కోడలు. ఉన్నావానే? అత్తమ్మ ఏమైంది పిలుస్తురు అప్పటి నుంచి? గో గీనంగా వచ్చినవానే? ఏందే ఎప్పుడు చూసినా రూమ్లోనే ఉంటావా? గిట్లా బయటకు వచ్చి కూర్చుంటే ఏమైతుందే? కొడుకేమో ఆఫీస్కి పోయే, ఇంకా మీ మామనేమో పొలం పనులు అంటూ ఎక్కడనో దోస్తులతో తిరగడానికి పోయిండో, మరి ఎక్కడికి పోయిండో. ఇక నువ్వు నేనే ఉన్నాం ఇంట్లో. జరా ఇట్లా వచ్చి నాతో మాట్లాడితే ఏందే? ఇక రూమ్లో ఎంతసేపు అని ఫోన్ చూసుకుంటుంటావే? అబ్బా ఇక నీతో నేనేం ముచ్చట పెడతా తీయత్తా. లేదత్తమ్మ, ఇక బయట వర్షమే పడుతుంది, చల్లగా ఉన్నది. ఇక ఫోన్ చూసుకుంటే అట్లనే ఇక నిద్ర వచ్చింది. ఇక అట్లనే పండుకున్నా, అందుకే రాలేను. లేకపోతే ఇక ఇక్కడనే కూర్చుంటా కదా అత్తమ్మ. సరే కానీ ఇక బజ్జీలకి ఇట్లా చేయకపోయినావే? ఇంట్లో మొన్న కొడుకు శనగపిండి తెచ్చి పెట్టినట్టున్నాడు, నూనె కూడా ఉన్నట్టుందే. జరిగిందే మిర్చి బజ్జీలు అట్లా చేయకపోయినావే? ఇక ఈ వర్షానికి పాడుగాను అంతేదో తినాలన్నట్టు అనిపిస్తుంది. చెయ్యే, ఇద్దరమే ఉన్నాం కదా, మన ఇద్దరం అందమే చేతి. అవునత్తమ్మ, నిజంగానే ఇక నేనే మీతో అనాలనుకున్నా, మీరే అన్నారు. సరే అత్తమ్మ చేస్తాను. మరి పిండి తెచ్చిస్తా, మీరు కలుపుతారా? నేను అంతవరకు నూనె వేడి చేసి పోస్తాను, మరి మిరపకాయలకి ఇట్లా కట్ చేస్తా. సరే తీయే, తెచ్చి పిండి ప్యాకెట్ నేను కలుపుతా. పిండి నువ్వు అంతవరకు మిరపకాయలకి ఇట్లా కోసి మంచిగా అలా మసాలా గిట్లా పట్టే, మసాలా బజ్జీ అయ్యి మాకు అమ్మగా ఉంటుంది. సరే సరే అత్తమ్మ. నా కోడలు మంచిగా చేస్తుంది బజ్జీలు. ఇక ఎంత పిండి కలిపిస్తే పోస్తుంది మంచిగా. నీకు అమ్మ చేస్తుంది, అది ఎట్లనో అదేదో చింతపండు మసాలానో ఏదో నింపి చేస్తుంది. అబ్బా బయట కన్నా కమ్మగా చేస్తుంది నా కోడలు. ఇంతైనా అది వంటలలో మంచిగా చేస్తుంది. ఇక పిండి ఏదో తడిపించిన, మరి ఇంకా ఎంతసేపు అవుతుంది? ఇది ఇంకా తెస్తలేదేంది? రాదా ఏమైంది? ఎంతసేపా ఇంకా కాలేవానే బజ్జీలు? ఒక వాయన్న అయితే తెచ్చి రాదే నాకు. అత్తమ్మ ఇక ఈ గ్యాస్ మంట చిన్నగా ఉంది కదా, నూనె కాగేసరికి లేట్ అవుతుంది అత్తమ్మ. ఇక ఇంకొక 5 నిమిషాలు అయితే ఒక వాయ అవుతుంది, తెచ్చిస్తాను. సరే తీయే. ఆలుగడ్డలు కూడా చిన్న గోసి లీలలు ఉప్పు లీలలు వేసి పెట్టింది జరా, అది కూడా పోయి. సరేనా? సరే సరే అత్తమ్మ. గ్యాస్ పాడగాను దీనికి ఏం రోగం పుట్టిందో, సన్నమైంది నిజంగానే. ఇక అప్పటికే ఆయన వస్తే రేపన్నా అట్లా రిపేర్ చేపిమని చెప్పాలి ఆయనకి. నిర్మలక్క ఉన్నావా? ఓ నిర్మలక్క. అగో ఇదెవరో దొబ్బ ముఖబ్దే నచ్చిందేమో లచ్చివిది. ఇదేంది ఇట్లా వస్తుంది? పిచ్చి మొకబ్దికి బజ్జీలు పోసే టైంకి వస్తుంది ఏంది? కొంపదీసి నా కోడలు తెస్తుంది అయింది, దానికి ఏవద్దని చెప్పాలి కదా. నిర్మలక్క ఏమైంది? అప్పటి నుంచి పిలుస్తున్నా పలుకుతలేరు. ఇక తర్వాత చేసి ఉంటే వచ్చేసిన లోపటికి. ఏం చేస్తురు? బా ఇది వచ్చింది కదా లోపటికి. అత్తమ్మ అవుతుంది, ఇంకా 2 నిమిషాలలో తెస్తున్నా, ఒక వాయి అవుతుంది. అగో ఏం చేసుకుంటారు? మంచి వాసన వస్తుంది, కోడలేదో వాయ అంటుంది. ఏంది? గదేం లేదమ్మా. ఇక ఏం చేస్తాము, ఇక పప్పన్నమే చేస్తుంది. ఇక అలా ఆకలి అవుతుంది, జల్దీ చెయ్యి అని చెప్పిన దానికి. చేసినవా ఇది? వాయ అని అనబట్టే వాళ్ళ కోడలు మళ్ళీ పప్పన్నం అంటుంది. గింత జల్ది ఎవడని తింటారా ఈ ఊర్లో? ఆగు, నేను అది బజ్జీలు తిని మా ఆయనకి తీసుకొనే పోతా ఎట్లన్నా చేసి. ఇక అయితే మన కానీ ఏంది ఈ వానాలా మా ఇంటికి వచ్చినావు? ఏమైనా పనా? ఏం పని లేదు. ఈ 3 రోజులే వర్షాలు బాగా కొడుతున్నాయి. ఇంకా ఇంట్లో కూర్చొని ఇప్పుడే తెలిసింది కదా, ఇక అట్లా ఇతను ముచ్చట పెడదామని వచ్చిన. నీ అవ్వ ఇది కావాలనే నా ఇంటికి వచ్చినట్టుంది. ఏమని చేసుకుంటారు కదా ఈ వర్షాలలో అందరూ. ఇక దొబ్బి తిందామని వచ్చినట్టుంది. ఏదో చెప్తుంది దొబ్బ మొగబ్ది.
కూసో కూసో, ఇక నీళ్ళు తెస్తుంది. రాధా, గీ లచ్చవ పెద్దమ్మ వచ్చిందే, నీళ్ళు తీసుకురా కొన్ని. ఏందత్తమ్మా, ఏమంటారు? వినపడతలేదు, ఆగుండ్రు. ఇక అయినా బజ్జీలు తీసుకొస్తున్నా. అబ్బా, ఈ పిచ్చి ముఖది బజ్జీలని అనబట్టే ఈ దొబ్బ తింటే మొత్తం అని తిని పీక్తుంది. అసలే మామందమే చేయమని చెప్పిన దీనికి. అత్తమ్మ ఇంకా తెచ్చిన. భోగి పెద్దమ్మ ఎప్పుడు వచ్చింది? ఇక అన్నకాడికి బజ్జీలన్నీ వేసుకొచ్చిన, మొత్తం తిని పీక్తుంది. ఇక ఓ, ఈ మా అత్తమ్మ ఏంది, నాకు అసలు చెప్పనే లేదు. వచ్చినావానే? బజ్జీలు చేసినావా రాదా? అగో అక్క, నువ్వేందే పప్పన్నమన్నావు? ఈ బజ్జీలు చేసింది కదా నీ కోడలు. ఏందే మరి పప్పన్నం చేస్తానో బజ్జీలు చేసినావు, చెప్పనే లేవు నాకు. అత్తమ్మ, కొంచెం పిండి ఉంటే ఆయనత కొన్ని పోసిన. సరే, మంచి పని చేసినావు. కానీ ఆ పెద్దమ్మ కూడా కొన్ని మరి తింటదేమో, ఒక చిన్న ప్లేట్లో పెట్టుకరాపు. అయ్యో అక్క, ఇంకా పెద్ద ప్లేట్ ఎందుకే, వేరే మళ్ళా నాకు గదే తీసుకురా. ఇంద్రమిండ్లని తింటే అయిపోతుంది. ఇంకా ప్లేట్ తెచ్చుడు, అది గడుగుడు, అవన్నీ ఎందుకే, తీసుకురా. అబ్బా డంబుదానా, ఇది పెడితే ఏంది, నువ్వే మొత్తం తినేస్తావు. మాకొక్కటి కూడా ఉంచవు. ఏదో కొంచెం ఉంటే మా అత్తకి ఎట్టెట్లనో నా మీద దయబుట్టి చెయ్యే గొడలా అంటే చేసిన, ఆశగా తిందాం ఇద్దరమని. పెట్టే. అత్తమ్మా, ఏందత్తమ్మా, నువ్వు కనీసం నాకు చెప్పవా ఈమె వచ్చిందని? నాకు తెలియక మొత్తం లావట్టుకొచ్చిన. ఇక మొత్తం ఈమెనే తినేస్తుంది. ఎట్లా, ఏం చేయాలనే? ఇది ఎందుకు వచ్చి పాడైందో మరి ఎట్లనో. నేను అప్పటికి నీకు చెప్తానే ఉన్నా, ఈ పెద్దమ్మ వచ్చింది నీళ్ళు లేవే అంటే నీకేమో వినబడతలేదా లోపటి నుంచి. ఇక ఏందే ఇది అయినా ఇవే ఉపాయాలే. దీనివన్నీ మంది దగ్గరికి పోయి తినుడు, గిందే తెలివి పాడైంది, అందుకే వచ్చి ఉంటుంది ఇది. అది ఇక ఎట్లా అత్తమ్మా? ఇక ఏందే పెట్టేసే. ఇక మెల్లగా కొన్ని దాచిపెట్టకపోయినవే, కొన్ని గట్ల చీర కొంగులు వేసుకొని పెట్టు, అక్కడ లోపల దాచిపెట్టు, తిందాము. కొన్ని దీనికి పెట్టు, వేరే ప్లేట్లలో పట్టుకొచ్చి. అరే ఏంది అత్త కూడా గుసగుస పెట్టిరుద్దా? ఓ పిల్ల రాదా, ఇసుకరావే తిందాము. తెస్తుంది. నీ డంబుదాన్ని అసలు తిననీయా, మొత్తం మెల్లమెల్లగా తీసుకొని నా కొంగుల జారగొట్టుకుంటా. దబ్బనా అత్తమ్మ, నువ్వు నేను ఇద్దరము మొత్తం దాచిపెట్టేద్దాం కొంగులల్లా, దీనికి ఏమి ఇయ్యద్దు. సరే సరే తీయకూడదు, అట్లని చేద్దాం. మెల్లమెల్లగా కొంగుల జారగొట్టుకుందాము, తినేసినామని చెప్దాము. ఇది ఎందుకు అడిగి పాడైతుంది దొంబు ముఖబ్ది. ఇక వీళ్ళు మొత్తం తినేలోపే నేను మెల్లగా అంతా పొత పట్టాలి. అవ్వో, మళ్ళా నాకు దొరుకుతుందా లేదా? అబ్బా రాధ తల్లి, కమ్మ చేసినవే బజ్జీలైతే, మొత్తం మంచిగా ఉన్నాయి. కానీ కడుపే నిండలేదు, ఇక కొన్నే కదా. ఓ, దీని కడుపుకు అగ్గిదాలు కాదేందే, కడప లేక కుంభకరం నీ బొత్తన ఒకటేసారి. ఒక్క మిరపకాయ కూడా ఉంచకుండా తొడమే కూడా తినేసినావు కదనే. అమ్మో, ఏం పెద్దమ్మా గట్ల తిన్నావు ఒకటేసారి? మాకు కొంచెం కూడా ఉంచకుండా మొత్తం తినేసినావు కదా. ఏడు తిన్ననే, కొన్నే పట్టుకొచ్చినావు కదా నా మందమే. మీరు కూడా తినలేదా? నాకు చెప్పలేరేందే? నేను నా కోసమే అనుకొని మొత్తం తినేసిన. ఓ నీ అవ్వా, అమ్మో నీ కడుపుకోక దండమే తల్లి. ఇక ఏం తినుడే, బకాసుడు తిన్నట్టు. అక్క ఊరుకో, ఇక కొన్నే ఉండే కదా తిన్నా అంతే. ఇక ఫ్రెండ్స్ చూసిరా, ఇదే వాళ్ళ వీడియో అన్నమాట. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. ఇక ఏదో ఫస్ట్ కదా, కొంచెం చిన్న వీడియో, కామెడీ వీడియో పెడదామని పెట్టినాం. సో వీడియో మీకు ఎట్లా అనిపించిందో తప్పకుండా ఫస్ట్ లాగానే మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి. అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలా అయితే మేము వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మా వీడియో ఎట్లా అనిపించింది ఏందనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. మీతో మాట్లాడడానికి మాకు చాలా నచ్చుతుంది. ఇంకా తొందరలోనే మనం లైవ్ కూడా చేద్దాము. సో తప్పకుండా చెప్పండి. ఇంకా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొచ్చే కొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.